నమస్తే, వెల్కమ్ టు టీవీ. కూటమి ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి అధికారిపై వేటు వేసింది. గనుల శాఖకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎండిసి అంటే ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు డైరెక్టర్ గా పనిచేశారు వెంకటరెడ్డి. ఆయన తాజాగా సస్పెండ్ చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది, ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరొక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే ఈ కేసును విచారించి సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలని ఏసీబీకి అప్పగించింది. దీనికి సంబంధించి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఆదేశాలు జారీ చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా కీలకమైనటువంటి అంశాలలో ఒకటి గనుల శాఖలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి అని. ఆ డిపార్ట్మెంట్ కు మంత్రిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ప్రస్తుత పొంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గత కొంతకాలం నుంచి ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలు కానీ వినిపిస్తున్నటువంటి విమర్శలు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు. ఇటువంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి పరిణామాలు కూడా అందుకు దోహదపడుతున్నాయి. ప్రధానంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో విలువైనటువంటి ఫైల్స్ దగ్ధం కావటం, అలాగే ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పర్సనల్ అసిస్టెంట్ గా ఇతర ముఖ్యమైనటువంటి వ్యక్తుల ఇళ్లలో విజిలెన్స్ సోదాలు చేయటం, దానికి సంబంధించి ప్రభుత్వం కార్యాలయాల్లో ఉండాల్సినటువంటి ఫైల్స్ కానీ విలువైనటువంటి డాక్యుమెంట్లు కానీ వారి నివాసంలో ఉండటం. దీనికి సంబంధించి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే దీనిపై హై ఫోకస్ పెట్టారు. ఇటువంటి తరుణంలో తాజాగా మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి. ఇటువంటి క్రమంలో సమావేశం జరిగిన 24 గంటల లోపే వెంకటరెడ్డి ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కీలకమైనటువంటి అంశంగా మారింది. ఆ సస్పెన్షన్ ఆర్డర్లో కూడా హెడ్ క్వార్టర్స్ ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలి అనేది ఒక క్లాజ్ పెట్టారు. అంటే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి మరికొంతమంది అరెస్ట్ కాబోతున్నారు, వారి ఉద్యోగాలు కూడా కోల్పోబోతున్నారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్ పై నిఘా పెట్టింది, ఆరా తీసింది, దానికి సంబంధించి సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తూ వస్తుంది. ఇటువంటి క్రమంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, చోటు చేసుకున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా మేము వెలుగులోకి తీసుకువస్తాం, ప్రజలందరికీ జరిగినటువంటి ఏదైతే అక్రమాలు ఉన్నాయో అవినీతి ఉందో అదంతా తెలియపరుస్తాం అని చెప్పి ముందుగానే ప్రకటించారు. ఇటువంటి క్రమంలో తాజాగా ఆయన సస్పెండ్ చేశారు. త్వరలోనే ఆయన అరెస్ట్ కూడా ఉండబోతుంది అనేది అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అప్పటి ఆ డిపార్ట్మెంట్ కు అనుబంధంగా ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా, వీర విధేయుడిగా ఒక రకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా ఆయన ఇష్టారాజ్యంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. దాని ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలో గండి కొట్టారు. ముఖ్యంగా అక్రమ మైనింగ్ గాని, ఇసుక తవ్వకాలు గాని, రకరకాలుగా గనుల శాఖకు సంబంధించినటువంటి వాటిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అందులోనూ ఎక్కువగా వైఎస్ఆర్సీపీ నాయకులకే లాభం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఈ యొక్క మాజీ డైరెక్టర్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అని దానికి సంబంధించి ప్రాథమిక నివేదికను, ఆ సస్పెండ్కి సంబంధించినటువంటి ఆధారాలను ఏసీబీకి అప్పగించారు, అందించారు. ఇప్పుడు వారు ఈ కేసులో విచారణ జరపాలి, సమగ్రమైనటువంటి విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని ప్రభుత్వానికి సమర్పించాలి. ఇది ఏసీబీ ముందున్నటువంటి టాస్క్. సో ఇలాంటి సందర్భంలో ఈ యొక్క పెద్దిరెడ్డి అనుచరులు కానీ ఆయన అభిమానులు కానీ ఒక రకమైనటువంటి చర్చ, కొంతమంది అయితే ఇప్పటికే పరారీలో ఉన్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ఎవరిని కూడా లెక్క చేయకుండా ఇదేంటి అని ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు బనాయించడంతో పాటు
జైలుకు కూడా పంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు, అలాగే ఆయనకు అంటకాగినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ముఖ్యంగా కూటమి నేతలు గత కొద్ది రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో స్వయంగా ఆయనే ఆ డిపార్ట్మెంట్ పై రివ్యూ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం, వెంకటరెడ్డి సస్పెండ్ చేయటం అనేది ఆ డిపార్ట్మెంట్లోనే కాదు వైఎస్ఆర్సీపీలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రాబోయే కాలంలో ఈ యొక్క సస్పెండ్ వెనుక ఎవరున్నారు, ఆయనకు సపోర్ట్ చేసినటువంటి వారు, అలాగే ఆ డిపార్ట్మెంట్ లో కీలకమైనటువంటి అధికారులు, వైఎస్ఆర్సీపీలో ఇతర పెద్దలు, వారందరూ కూడా బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.